హైదరాబాద్లో రోజు రోజుకు దోమల బెడద ఎక్కువైపోతుంది. సో ఇదే అంశంపై ప్రభుత్వానికి తన వినూత్న నిరసన తెలియజేశారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అలా ఏంటి చాలా వినూత్నంగా నిరసన అయితే వ్యక్తం చేశారు. ఎందుకు ఇంత డ్రెస్ వేసుకొని వచ్చి అసెంబ్లీకి ఈ నిరసన తెలపాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇంకా ఒక వారం 10 రోజులు అయితే ప్రజలందరూ కూడా ఈ డ్రెస్ కుట్టించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత కంపల్సరీ ఏర్పడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత విపరీతంగా దోమలు పెరిగిపోతున్నాయి. సాయంత్రం పూట మాట్లాడదామంటే స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే నోట్లకు దోమలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ నెట్లు వేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రజలకు ఈ దోమల నుంచి విముక్తి కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎట్లా ఉంది ప్రజల నుంచి ఏమేమి కంప్లైంట్స్ వస్తున్నాయి? పర్టికులర్ మీ ఎల్బీనగర్కి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటుంది మీ కాన్స్టిట్యున్సీ కొద్దిగా. సో ప్రజల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? అంటే నా ఒక్క ఎల్బీ నగరే కాదు, ఇది హైదరాబాద్ నగర సమస్య. నగరంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా సమస్యకు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ప్రాంతంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ విజృంభించడంతో పాటు అనేక రకాల వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ ద్వారా దోమలు వ్యాప్తి చేస్తున్నాయి. కాబట్టి దోమలను అరికడితే ఈ వ్యాధులు తగ్గుతాయి. తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి. గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు దోమలు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? మరి ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో మేము అందరం పటిష్టమైన చర్యలు మేము తీసుకునే వాళ్ళం. దోమలు అరికట్టాలంటే ఒకటే చర్య ద్వారా అరికట్టలేం. ఆయిల్ బాల్స్ వదలాలి, మరి మాన్యువల్ స్ప్రేయింగ్ చేపించాలి. చెరువు మధ్యలో మాన్యువల్ స్ప్రే రీచ్ కాదు కాబట్టి డ్రోన్ తోటి స్ప్రే చేపించాలి. మరి గంబూజియా చేప పిల్లలు వదిలిపెట్టాలి. మరి ఇవన్నీ రకరకాలుగా మెజర్స్ తీసుకుంటే ఒక 75 నుంచి 80% వరకు దోమలు అదుపులో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయిన గాలికి వదిలేసినారు. నగరాన్ని గాలికి వదిలేయడం వల్ల అనేక రకాల సమస్యలు ఇవాళ నగర ప్రజలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నగర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించమని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు అసెంబ్లీలో నిరసన తెలిపేటప్పుడు కూడా మార్షల్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. పేరుకేమో ప్రజాపాలన, ఎవరైనా నిరసన తెలిపొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం పదే చెప్తుంటుంది. ఒక ఎమ్మెల్యేకి నిరసన తెలిపే హక్కు లేదా? ఇట్లా ఏం చెప్తారు? మేము అదే కోరుతున్నాం. ఎందుకంటే పేరుకేం ప్రజాపాలన, మరి ఇక్కడేమో నిరసన తెలుపుదామంటే నిరసన తెలిపేయకుండా అడ్డుకొని మా దోమల మిషన్ని కూడా ఆపేసిండ్రు. ఈ డ్రెస్ కూడా వేసుకొని లేదు. అసెంబ్లీ సమావేశాలు నడిచినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ఆ నిబంధనలు ఏముంటాయి? ఆ నిబంధనలు కూడా ఏదో గేట్ అసెంబ్లీ హాల్ లోపలికి పోవద్దని ఉంటుంది. హాల్ బయట ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీడియా పాయింట్ మేము హాల్లో లోపల పోకుండా బయటకు వచ్చి మీడియా పాయింట్లో నిరసన తెలుపుదామని ప్రజలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్దామంటే కూడా చెప్పుకోనియకుండా పోలీసు వారు దౌర్జన్యంగా అనేక రకాలుగా ఆపి మా సామాన్ అంతా గుంజుకున్నారు. లేకపోతే పత్రికా విలేకరులకు అందరూ కూడా దోమల డ్రెస్ ఒకటి ఉచితంగా ఇద్దామని అనుకున్నాం, కానీ అది కుదరలేదు. మీ కాన్స్టిట్యున్సీ ఏమైనా పంచే ఆలోచన ఉన్నారా? జర్నలిస్టులు పక్కన పెడితే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా బాగా డిమాండ్స్ వస్తుంటాయి, దోమలకు సంబంధించి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మరి కాన్స్టిట్యున్సీ ఏమైనా పంచే ఆలోచనలు ఉన్నారా? ప్రభుత్వం అయితే చేయట్లేదని చెప్తున్నారు. మరి తప్పనిసరిగా కాన్స్టిట్యున్సీలో నేను పంచకున్నా ప్రజలే కుట్టించుకునే పరిస్థితి ఉన్నది ఇవాళ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో. కాబట్టి ప్రజలే వాటి బారిన పడకుండా ఉండాలంటే ఇటువంటి డ్రెస్సులు కుట్టించుకొని రాత్రి పండుకుంటే తప్ప సేఫ్టీ లేదు. పక్కన మూసీ సుందరీకరణ చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మూసీ సుందరీకరణ చేస్తే ఈ దోమల బెడద ఉండదు. గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మీకు గుర్తుంటాయి. మూసీ పక్కన దోమల బెడద కానీ ఇంకెన్ని రోజులు అట్లా ఉంటారు, ఆ మురికి ఆ కూపంలో ఎన్ని రోజులు ఉంటారని చెప్పేసి కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదు అని ఇప్పటికీ చాలా సందర్భాలు చెప్పి ఇప్పుడు చెప్తున్నాం. గతంలో కూడా మూసీ ఉన్నది, అప్పుడు దోమలు తక్కువ ఉన్నాయి. అదే మూసి ఇప్పుడు ఉంది, ఇప్పుడు దోమలు ఎక్కువైంది. ఇది ఎవరి వైఫల్యం? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. కాబట్టి ఆ వైఫల్యాన్ని ఒప్పుకొని ఇక్కడైనా కళ్ళు తెరిచి దోమల వ్యాప్తికి అరికట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా దోమల బెడద ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యేగా నా విధి నిర్వహణ, సో ఏదైతే ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి నేను నిరసన తెలపాలనుకున్నా ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న పరిస్థితి నిజంగా ఇట్లానే ఉంది. దోమల సంబంధించి ఫాగింగ్ మిషన్లు ఎక్కడికప్పుడు పెంచాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన దోమల డ్రెస్సులు కుట్టించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. లేకపోతే చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ఇట్లా పెద్ద రోగాలు కూడా వచ్చి చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు, లక్షల ఖర్చులు పెట్టుకుంటున్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా దోమలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మీరు నా చేయి పట్టుకోవద్దు, అట్లా చేయి పట్టుకోవద్దు. మీకు ఏం ఆర్డర్ మీకు ఏం ఆర్డర్ ఉందో చూపెట్టండి. మీకు ఏం ఆర్డర్ ఉందో చూపెట్టండి. ఒక్కసారి మీరు దయచేసి ఒకసారి ఏం ఆర్డర్ ఉందో చూపెట్టండి. ఏం ఆర్డర్ ఉందో చూపెట్టండి. బట్టలే
నా బట్టలయ్యా నాది. అరే తీసుకోరా జాగ్రత్త. బట్టలు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నిఖిల్ నా బట్టలు. బట్టలు వేసుకునేది కూడా లేదా? అన్ని లేవు అని చెప్పి అరే బట్టలు వేసుకునేది కూడా లేదా? అరే బట్టలు వేసుకోకుండా ఎట్లా నాకు అర్థం కాదు. బట్టలు కూడా వేసుకొని కూడా ఎట్లా మీరు? నా బట్టలు ఇవి. నాకు దోమల కోసం రక్షణ కోసం బట్టలు వేసుకున్నాను నేను. నా బట్టలు ఇవి. నా బట్టలు లేదే బాబు. నాకు ఏ మాట ఉందో చూపెట్టండి. ఏ ఆట ఉందో చూపెట్టండి నాకు. సార్ మీరు అరే మన కాదు దోమల విషయంలో ఇది మీడియా చూపి చూపి చూపెట్టు ఆర్డర్ చూపెట్టు నాకు. ఏం ఆర్డర్ ఉంది? రెస్పెక్ట్ చేస్తా. నేను పక్కకి వెళ్ళిపోతా. మీ మీడియాలో మార్షల్స్ కి ఏం పని? స్పీకర్ సార్ చెప్పిన మీడియాలో కొమ్మని మార్షల్స్ కి దౌర్జన్యం చేస్తారా? మీడియాలకు మార్షల్స్ ఎట్లా వస్తారు? మీడియాలో దౌర్జన్యం మీడియాలకు చేస్తారా? వస్తారా? మార్షల్స్ చెప్పండి. అరే అట్లా కాదు బా. మీకు ఇళ్ళకి వచ్చి అనుకోవడం దోమలు ఉన్నాయి, దోమల కోసం చూపిస్తుండవి. చూపిస్తున్నంత మాత్రం ఏమైంది? అరే ఇది కాదబ్బా. మీరు ఇళ్ళకి రావద్దు అసలు. నువ్వు వదిలిపెట్టి నిఖిల్ నా మాటను నువ్వు వదిలిపెట్టాలి. వదిలిపెట్టి అంటున్నావు. వదిలిపెట్టబ్బా నిఖిల్. అది తప్పది. నువ్వు అట్లా చేయదు. నాకు మీడియా హాల్లో మాకు స్వతంత్రం ఉన్నది, మాకు స్వేచ్ఛ ఉన్నది, మేము మాట్లాడుకునే అవకాశం ఉంది. మాకు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉన్నది. మీరు ఈ విధంగా వచ్చి దౌర్జన్యంగా మీడియా హాల్లో కూడా మీరు వచ్చి ప్రవేశించి చేయొద్దు. మీకు ఏ మాట ఉందో చూపెట్టండి. లేదండి లేదండి మీరు నాకు మీరు 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 లేదు మీరు వదిలిపెట్టాలి. మార్షల్ మీద అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.